Hi, I'm Dr. Y.V. Rao, plastic and cosmetic surgeon from Dr. Y.V. Rao Clinics, Hyderabad and Vizag. Today I'll mention about a few words about the ingrowing toenail అనమాట. అంటే ఇన్గ్రోయింగ్ టోనెయిల్ అంటే జస్ట్ యాజ్ ద నేమ్ ఇండికేట్స్ ఏంటంటే ఇన్గ్రోస్ అనమాట. సో నార్మల్గా ఎవరికైనా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫింగర్ చూసుకుందాం, ఎవరికైనా చూస్తే ఇలా ఫ్లాట్గా వస్తుంది మోరార్లెస్, కొంచెం ఎడ్జెస్ దగ్గర కొద్దిగా పక్కకు వస్తాయి అనమాట, కొంచెం డిప్ అవుతాయి. ఇదే కనుక ఎడ్జి బాగా పూర్తిగా దిగిపోతే కిందకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా దిగిపోతుంది కిందకి ఇలాగా సమ్వేర్ హాఫ్ వే త్రూ ఆర్ ఇక్కడ దాకా ఇలా వెళ్లకుండా స్లాంట్గా వెళ్లకుండా ఇలా దిగిపోతుంది, దట్ ఈస్ ఇన్గ్రోయింగ్ టోనెయిల్ అంటాం. సో ఇన్గ్రోయింగ్ టోనెయిల్ కారణాలు అనేక ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఫెమిలీలకు కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలో నెయిల్ ప్యాటర్న్ బట్టి కూడా ఉంటాయి. కొంతమందికి రౌండెడ్ టైప్ ఆఫ్ నెయిల్స్ ఉంటాయి, కొంతమందికి మొరలెస్ నార్మల్గా ఇలాగ ఉంటాయి అనమాట. డిఫరెంట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఇది కాకుండా కొంచెం రౌండెడ్గా అపియరెన్స్ ఉన్నా కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. దట్ యూజువల్లీ దట్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఆఫ్ జెనెటికల్ అవ్వచ్చు, వేరియస్ అదర్ కారణాలు వెళ్ళవచ్చు. అండ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ పారానికియా కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్